శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో 3 గేట్లు ఎత్తి 81,000 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు వదిలారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా, ఎస్ఈ రామచంద్రమూర్తి సిబ్బంది గంగమ్మకు హారతి ఇచ్చి పూజా కార్యక్రమాలు చేసి 6, 7, 8 3 గేట్లు 10 అడుగుల చొప్పున ఎత్తి 81,000 నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి 4,67,210 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది అనడంతో నీటి నిల్వ 880 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు. ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకుని 3 గేట్ల ద్వారా 81,000 నీటిని సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,000 క్యూసెక్కుల నీరు వదిలివేశారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది శ్రీశైలానికి వరద నీరు జూలై నెలలో పూర్తి స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదిలివేయటం విశేషం. సందర్శకులు డ్యాం గేట్లు ఎత్తడంతో సందర్శకుల కోలాహలం నెలకొంది. పాపేభ్యో విష్ణులోకం బ్రహ్మలోకం రుద్రలోకం సగచ్చతి అంబత్వ దర్శనాన్ ముక్తి నజానే దైవీ స్వస్త్రహస్తే మనుషేభ్యః బుద్ధం జిగాద్వేషం సన్నోస్తే సంయుతస్పదే సంయుతస్పదే ఓం శాంతి 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 ఓం ఓకే సార్. చూడండి సార్ ఎస్సీ గారు ఒకసారి అట్ట పట్టుకోండి. Gracias.